కూడా పేరుతో సహా తెలుసు. ఎందుకంటే వాక్యం ఉంది కదా, నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను అంటాడు. అది దేవుని యొక్క గొప్పతనం. మన పిల్లల్ని చిన్నపిల్లల్ని ఏరానో ఏమి అని పిలుస్తూ ఉంటాం. అది ప్రేమ, తప్పేం కాదు, పాపమేం కాదు. కానీ దేవుడు వారిని కూడా పేరుతో పెట్టి పిలిచే దేవుడు ఏంటంటే దేవుడికి మనుషుల పట్ల కలిగిన ప్రేమది. ఈ రోజులో మనుషులకు చాలా చాలా పేర్లు పెడతా ఉన్నాం, పిల్లలకు చాలా చాలా పేర్లు పెడతా ఉన్నాం. ఒకప్పుడు పేరు పెట్టడానికి కొంచెం టైం ఉండేది. ఆ తల్లి ఆ బిడ్డను డెలివరీ చేసిన తర్వాత నెలకు 2 నెలలకు కొన్నిసార్లు సంవత్సరాలకు కొంతమంది స్కూల్లో జాయిన్ చేసే ముందు పేరు పెట్టేవాళ్ళు. అప్పుడు దానికి ముద్దు పేరుతో పిలుస్తూ ఉండేవాళ్ళు. మనందరికి కూడా పేర్లు ఉన్నాయి కదండి, ఉన్నాయా? అందరికి పేర్లు ఉన్నాయి. ఒకటి ఇంట్లో ముద్దు పేరు ఉంటుంది, కొన్నిసార్లు ముద్దు పేరు ఉంటుంది, కొన్నిసార్లు స్కూల్లో పేర్లు ఉంటా ఉంటాయి. అంతకుముందు టైం లేదు పేరు పెట్టడానికి. ఇప్పుడు టైం ఉండదు పేరు పెట్టడానికి, టైం ఉంటుంది. ఎందుకని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో పేరు రాసేస్తే సింపుల్గా ఉంటుంది, తర్వాత సర్టిఫికేట్ ఈజీగా వస్తాయి. పేరు కనుక తప్పు నా పేరు లేకపోతే చాలా కష్టం అవుతుంది. అందుకని పుట్టిన వెంటనే 1 రోజు 2 రోజులు తేడాతోనే పేరు పెట్టాల్సి వస్తుంది. మా అందరికీ స్కూల్లో పేరు లేదా సర్టిఫికేట్లో పేరు ఉంటుంది, ఇంకా ముద్దుగా పిలుచుకునే పేర్లు ఉంటాయి. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం చెప్పే పేర్లు కొన్ని ఉంటాయి. అంటే మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి వాళ్ళు కొన్ని పేర్లు పెడతా ఉంటారు. కొంతమందిని మురికోని పిలుస్తారు, కొంతమందిని పులిగోలు పిలుస్తారు. మురికోని ఎందుకు పిలుస్తారు? కష్టపడతా ఉంటారు, స్నానం చేయడానికి మురికోలు అంటారు. కొన్ని పేర్లు ఉండిపోతాయి. మేము కాలేజీలో ఉండగా ఒకరికి అయోధ్య అని పేరు ఉండేది. ఏం పేరు? అయోధ్య అని ఎందుకు పేరు వచ్చిందంటే అప్పట్లో అయోధ్యలో బాబు మసీదు పడగొట్టారు. ఆ టైంలో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి అయోధ్య స్పెల్లింగ్ చెప్పమంటే అయోధ్య స్పెల్లింగ్ రాయమంటే ఆ క్లాస్ అంతట్లో వీళ్ళు రాసినంత తప్పునే ఎవరు రాయలేదంట. కాబట్టి వాడి పేరు అయోధ్య, వాడి అసలు పేరు శ్రీనివాస్. కానీ అందరూ అయోధ్య పిలిచేవాళ్ళు. చాలా మంది తెలియదు, సార్లు కూడా అయోధ్య అని పిలిచేవాళ్ళు. ఎందుకు అట్లా కొన్ని పేర్లు మనకు ఉండిపోతూ ఉంటాయి. అలాగే మన దేవుని యొక్క లక్షణాలు బట్టి, మన దేవుని యొక్క క్రియలను బట్టి దేవునికి చాలా పేర్లు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి కొన్ని పేర్లు ఆయన ఇవ్వబడతా ఉంటాయి. కొన్ని మనుషులు పెట్టిన పేర్లు ఉన్నాయి, కొన్ని దేవుడు తనంతా తాను చెప్పుకున్న పేర్లు కొన్ని ఉన్నాయి. దేవుని యొక్క పేర్లు మీకు ఇష్టమైనవి కానీ మీకు తెలిసి కానీ ఏమైనా ఉన్నాయో చెప్తారు ఎవరన్నా? కరుణామయుడు, వెరీ గుడ్. ఇంకా చూస్తున్న దేవుడు, ఇంకా కృపామయుడు, ఇంకా దయామయుడు, ప్రేమమయుడు. ఇంకా బైబిల్లో చాలా చాలా పేర్లు ఉన్నాయి. ఆయన జ్యోతిర్మయుడు, చాలా చాలా పేర్లు బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన లక్షణాలను బట్టి కొన్ని పేర్లు పెట్టబడతాయి. మీరు చెప్పిన వాటిలో ఆయన లక్షణాలు, కృప చూపించేవాడు, దయ చూపించేవాడు, చూచేవాడు, ఇవన్నీ ఆయన చేసే క్రియలు, ఆయన చేసే పనులు బట్టి ఇవ్వబడిన పేర్లు. బైబిల్లో 7 లేక 8 రకాల పేర్లు మనం చూస్తూ ఉంటాం. కొన్ని ఒకే పదంతో ఉండే పేర్లు ఉంటాయి, కొన్ని 2 పదాలు కలిసి పేర్లు ఉంటాయి. ఇలా రకరకాల పేర్లు మనం చూస్తూ ఉంటాం. ఆ పేర్లలో మనం కనుక చూసినట్లయితే ఎలోహిం అనే పేరు ఉంటుంది. ఎలోహిం అంటే దేవుడు అని అర్థం. అంటే త్రియేక దేవుడు, తండ్రి కుమారుడు దేవుడిని కలిసి ఎలోహిం అని పిలుస్తాము. ఎల్రోయి అని పిలుస్తాము, అంటే చూస్తున్నవారు. యెహోవా రాఫా అని పిలుస్తాము, అంటే స్వస్థపరిచే దేవుడు. యెహోవా జీరే అని పిలిస్తే యెహోవా ఈరే అనే పేరు ఉంది, అంటే దేవుడే చూసుకుంటాడు, అంటే దేవుడు సమకూరుస్తాడు. గాడ్ హూ ప్రొవైడ్స్. యెహోవా సిద్ధియోన్ అంటారు, అంటే ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. ఇలా చాలా రకాల పేర్లు దేవుడికి ఇవ్వమని, చాలా రకాల చాలా పేర్లు కూడా కనబడతాయి బైబిల్లో. ఆయన వినే దేవుడు, ఆయన చూసే దేవుడు. ఇలా చాలా రకాల పేర్లు బైబిల్లో కనబడతా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడో, లేకపోతే ఏమి లక్షణాలు కలిగి ఉన్నాయో వాటి ఇవ్వబడిన పేర్లు. ఈరోజు 3 రకాల పేర్లు లేదా 3 రకాల విషయాలు, ఆయన చేసే 3 విషయాలను మనం ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆయన చేసే 3 విషయాలు, అందులో మొదటిది నేను ఏం చూడాలని ఆశపడతా ఉన్నానంటే, దేవుని యొక్క వాక్యం నుంచి చూసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 9వ వచనంలోని
చివరి భాగాన్ని చూద్దాం. అంటే చివరి భాగం అంటే నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని అని చెప్తా ఉన్నాడు. నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచాను అంటా ఉన్నాడు. వారు పెట్టిన మొరను నేను విని అన్నాడు. మన దేవుడు చూసే దేవుడు కదా. మీరు నాకు చెప్పినట్టుగా మన దేవుడు చూచుతున్న దేవుడు. హాజరు పెట్టదు ఆ పేరు. ఆ లక్షణాన్ని ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాడు. నా ప్రజల బాధను నేను చూశాను, చివరి లైన్లో వారు పెట్టిన మొరను నేను విన్నాను అంటా ఉన్నాడు. ఈరోజు మన దేవుడు చూచే దేవుడై ఉన్నాడు, వినే దేవుడై ఉన్నాడు. హృదయంలోని రహస్యాలు ఎరిగిన వాడే ఉన్నాడు. మన హృదయాన్ని పరిశీలించే దేవుడై ఉన్నాడు. ఈ మూడు విషయాలు మనము ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాం. అందులో మొదటిది ఆయన వినే దేవుడై ఉన్నాడు. ఎవరు మన దేవుడు? ఎవరు? వినే దేవుడు. మనం చాలాసార్లు దేవుడు మన ప్రార్థన వింటాడు అని గుర్తు చేసుకుంటాం. దేవుడు నా మొరను వింటాడు, నేను ఆయన మొరను వింటానని నిర్మాణంగా మనం చూసాం. కానీ దేవుడు మనం మాట్లాడే మాటలు కూడా వింటాడనే విషయాన్ని చాలాసార్లు మర్చిపోతాం. ఒప్పుకుంటాం కానీ మర్చిపోతాం. దేవుడు మన ప్రార్థన వింటాడు కదండి. మీరు అందరూ నమ్ముతున్నారా? దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు మన కన్నీటిని చూస్తాడు, మన మొరను వింటాడు. దేవుడు మన ప్రతి విన్నపాన్ని ఆలకిస్తాడు. అదే టైంలో ఆయన మన మాటలను కూడా వింటాడు. ఈ వాక్యాన్ని చాలాసార్లు ఈ మాటను బైబిల్ చాలా స్పష్టంగా అనేక సార్లు మనం బోధిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం చాలాసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, దాన్ని పట్టించుకోము. ప్రార్థన చేస్తే వినే దేవుడు నువ్వు మాట్లాడిన మాటలు కూడా ఏం చేస్తాడు? వింటాడు. వెంట మాత్రమే కాదు, ఆయన అంటాడు మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక దేవుని యొక్క ఒక స్పష్టమైన ఉద్దేశాన్ని లేదా స్పష్టమైన పనిని మనం చూడగలుగుతాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు, అంటే చదువమ్మా, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఇక్కడ కూడా ఒక మాటను చూస్తూ ఉన్నాము. కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారంట. ఆ మాట్లాడుకునే వాళ్ళు ఎవరంటే చెప్తుంది వాక్యము, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. అంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. నీతిమంతుల ప్రార్థన, అనీతిమంతుల ప్రార్థన వింటాడు. ఆ ప్రార్థన గురించి మొదటి గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ద అదర్ సైడ్ ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే మనం మాట్లాడుకునే మాటలు వింటాడు. అందులో ఎవరు మాటలు వింటాడంటే ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవికి ఆలకిస్తాడు. ఈ మాట చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే మనం ఎక్కువ సార్లు మర్చిపోయే మాట. ఆయన ప్రార్థన చేస్తే చెవికి ఆలకిస్తాడు, ఆయన ప్రార్థన చేస్తే మన మొరను అంగీకరిస్తాడు. ఈ ఆలకించడం కూడా తెలుసు మనకి. కానీ దేవుడు ఏం చేస్తాడంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చేస్తారంట? చెవికి ఆలకించినటువంటి అర్థం ఏంటంటే కొన్నిసార్లు అందరూ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నప్పుడు అందులో ఒకరు కొంతమంది సరిగ్గా వినరు, అక్కడే ఉంటారు కానీ వినరు. వాళ్ళకి అవసరం లేని విషయం అసలు మనసులో తీసుకోరు, అది మంచిదే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎక్కడో దూరంగా ఎవరో మాట్లాడుకుంటారు అనుకోండి, ఇద్దరు వీళ్ళు గబగబా దగ్గరికి వెళ్ళిపోయి ఏం మాట్లాడుకుంటారు అడుగుతారు. తెలుసా మీకు ఎవరు? మనకు సంబంధం లేక ఎవరో మాట్లాడుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నారు అని వింటారు, అడుగుతారు. కొంతమంది ఉంటారు వాళ్ళు ఇంట్లో ఎవరైనా మాట్లాడుకుంటే గోడ పక్కన ఉంటుంటారు. తెలుసా మీకు అన్నారు వాళ్ళు ఎవరన్నా? మీరు నిలబడుకోవచ్చు, కానీ ఎవరు మాట్లాడుకుంటే పక్కింట్లో గొడవ అవుతుంది అనుకోండి, గౌరవ వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళ దగ్గర ప్రహరీ గోడ దగ్గర వచ్చి వింటూ ఉంటారు. అది సరిగ్గా వినపడలేదు ఏం చేస్తారు? ఆ చెవి అది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది గోడకు చెవి పెడతారు, కొంతమంది తలుపు దగ్గర ఉంటారు. కొంతమంది భార్య భర్తలు ఎవరు లోపల మాట్లాడుకుంటారు అనుకోండి, వీళ్ళు ఆ తలుపు దగ్గరికి నిలబడి ఉంటారు. కొంతమంది చూశాను కొన్నిసార్లు చూశాను. తలుపు దగ్గర ఎందుకు కూర్చుందా ఇల్లు అని చూస్తే ఎందుకు కూర్చుందంటే లోపలగా మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకోవాలో వినాలనుకుంటా ఉంది. ఈ అన్నింటిలో కూడా చెవికి ఆలోచిస్తూ ఉన్నారు. పక్కింట్లో జరిగే గొడవలు లేదా తలుపు వెనకాల జరిగే మాటలు ఏదైనా సరే చెవికి ఆలోచించాలి. అంటే అర్థం ఏంటంటే చాలా ఆసక్తి, అంటే బాగా జాగ్రత్తగా ఉంటా ఉన్నారు. దేవుడు ఇలాంటి పరిస్థితి ఎవరి పట్ల కలిగి ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారి గురించి వారు మాట్లాడుతున్న మాటలను చెవికి ఆలకిస్తాడు. అక్కడ మనం ఆశ్చర్యపోయి ఇంకొక మాట కూడా రాసింది, తర్వాత చదువుతాం లైన్. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి
ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముద్రమందు రాయబడి, అంటే కేవలము ఆయన వినటం మాత్రమే కాదు కానీ ఈ మాటలన్నీ కూడా పుస్తకంలో రాసి పెడతాడంట. దేవుడిని నమ్ముకున్న మనము, దేవుని యందు భయభక్తులు కలిగిన మనము, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకునే మనం మాట్లాడుకుంటా ఉంటే మీరు మీ పక్కన వాళ్ళు లేదా మన సంఘానికి వచ్చే వాళ్ళు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు కలిసి మాట్లాడుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ మాటలను వింటాడు, అలాగే దాని పుస్తకంలో రాసి పెడతాడంట. కొన్నిసార్లు మనం మాట్లాడిన మాటలు తర్వాత మర్చిపోతాం. కొన్నిసార్లు మనం మాట్లాడిన మాటలు కొన్నిసార్లు మన హృదయంలో ఉండవు. అదే రాసి ఉందనుకోండి, ఒకవేళ ఇప్పుడు మనకు అవకాశం ఉంది కాబట్టి ఫోన్లో రికార్డ్ చేసామనుకోండి, తర్వాత నిన్న మాట అనలేదంటానికి అవకాశం ఉందా? అంతకుముందు రాజకీయ నాయకులైన వాళ్ళు ఏదో మాట్లాడేస్తూ ఉండేవాళ్ళు, మాట్లాడిన తర్వాత నేను అలా అనలేదని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఎవరు ఏ మాటలు మాట్లాడినా అది వీడియోతో సహా రికార్డ్ అయిపోతుంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు నేను మాట్లాడలేదు అన్నప్పుడు ఇప్పుడు ఎవరు అనడానికి అవకాశం కుదరదు. నేను అలా మాట్లాడలేదు, లేదా నేను మాట్లాడింది వేరే తప్పుగా అర్థం చేసుకున్నారు, ఇలాంటి మాటలు ఏమి ఇప్పుడు అవకాశం లేదు అనడానికి. ఎందుకంటే ప్రతిదీ కూడా రికార్డెడ్గా మన ముందు ఉంచబడుతుంది. ఒక రోజు దేవుడు విన్న మాటలు, దేవుడు రాసి పెట్టిన మాటలు, అయ్యా మేము ఏదో మాట్లాడుకున్నాం, మేము ఏదో పొరపాటుగా అనుకున్నాం అనడానికి ఉందా దేవుడి దగ్గర? అంటే ఎందుకంటే ఆయన రాసి కూడా పెడతాడంట. నువ్వు మాట్లాడిన మాట మీరు కొంతమందికి ఫోన్ గురించి తెలిస్తే ఒక యాప్ ఉంటుంది, మనం మాట్లాడుతూ ఉంటే అక్కడ రాసేస్తూ ఉంటుంది. అది మనం మాట్లాడే మాటల్ని రాసేస్తూ ఉంటుంది. బహుశా దేవుడు ఏ టెక్నాలజీ వాడుతుందో మనకు తెలియదు, కానీ మనం మాట్లాడే మాటలు విని రాయటం కాదు, అది విని టైం అయిపోతూ ఉంటుంది. అక్కడ అది చూపించాడు అనుకోండి ఒక రోజున, అది చూపిస్తే మనం తలదించుకుని దేవా క్షమించు, పొరపాటు మాట్లాడేసాను, తప్పైపోయింది అని చెప్పే పరిస్థితిలో ఉంటామా? దేవుడు చూపించినప్పుడు నేను నా పక్కన ఉన్న విశ్వాసంతో మాట్లాడిన మాటలు మంచి మాటలే మాట్లాడాను, కానీ ఉపయోగపడే మాటలే మాట్లాడాను, కానీ పక్కన వాళ్ళని ఎదిరించే మాటలే మాట్లాడాను, కానీ నేను ఒక్కసారి కూడా వాళ్ళని దిగదార్చే మాటలు, విశ్వాసం నుంచి తొలగించే మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేదు అని చెప్పగలిగే ధైర్యం మనకు ఉంటుందా? మాటలు చాలా శక్తివంతమైనది. నాకు ఒక వ్యక్తి తెలుసు, ఆ వ్యక్తి గురించి వేరే కథను నేను కలిసి మాట్లాడుకున్నప్పుడు అతను అన్నాడు, అన్న పలానా వ్యక్తి దగ్గరికి ఎవరికైనా సరే వాళ్ళు అంతకుముందు కన్నా భయంకరమైన తప్పులు దిగజారిపోతున్నారన్న వాళ్ళు మాట్లాడిన వాళ్ళు. ఏదో పాపంలో పడిపోతున్నారు, ఏదో లోపంలో కలిసిపోతున్నారు. మరి ఆయన వ్యక్తి ఏం చెప్తున్నారో అర్థం కాదని చెప్పాడు. నాకు చెప్పే వ్యక్తి అలాగే ఎవరి గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావు అందరూ కూడా దేవుడు నమ్ముకున్న వారిగా కనపడతారు. దేవుడు నమ్ముకున్న క్రైస్తవుడు అనే పేరు పెట్టుకున్నారు, విశ్వాసమే అందరూ కూడా. కానీ ఆ వ్యక్తి మాట్లాడే మాటలు విశ్వాసంలో ఉన్నవారు, విశ్వాసంలో వద్దామనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా విశ్వాసంలోకి రాకపోవడం పక్కన పెడితే అంతకుముందు కన్నా ఇంకా పాపంలో వెళ్ళిపోతారంట. అంతకుముందు కన్నా ఇంకా భ్రష్టులు అయిపోతా ఉన్నారు. ఆ పేసి దేవుడు ఒక రోజున వాళ్ళ ముందు పెడితే వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందో అనిపిస్తుంది నాకు. మన దేవుడు మన ప్రార్థన వింటాడు, కన్నీరు చూస్తాడు, మనం అడిగిస్తాడు, ఎన్ని చెప్పుకుంటున్నామో అదే దేవుడు నువ్వు మాట్లాడిన మాటలు విని రాసి పెడతా ఉన్నాడు. ఒక రోజు నీ ముందు పెడతాడు. ఒక రోజు తీర్పు కొరకు దేవుడు ముందు నిలబడతాం మనందరం. దేవుని ఎదురు నిలబెట్టిన మనకు మనం చేసిన ప్రతిదాన్ని దేవుడు చూపిస్తూ ఉంటాడు. విశ్వాసంతో మాట్లాడుతున్న మాటలు వారి జీవితాన్ని కడతా ఉన్నాయా? వారి విశ్వాసాన్ని నిలబెడతా ఉన్నాయా? వారి విశ్వాసాన్ని బలపరుస్తా ఉన్నాయా? అయ్యో నా పక్కన వ్యక్తి లాంటి మాటలు చెప్తా ఉన్నాడు, నేను ఇంకా బలమైన విశ్వాసంగా మార్చబడాలి, ఇంకా దేవుని నమ్మకంగా ఉండాలి, ఇంకా దేవుని మందిరంలో ఎదగాలి, ఇంకా నా కుటుంబాన్ని కట్టుకోవాలి అనే పరిస్థితిలోకి తీసుకెళ్తా ఉన్నాయా? అయ్యో నేను అనవసరంగా దేవుని నమ్ముకున్నానే, అనవసరంగా ఈ చర్చకు వస్తున్నానే, అనవసరంగా ఇక్కడ కొనసాగుతున్నానే అనే పరిస్థితులు తీసుకెళ్తున్నాయా? చాలాసార్లు మనం అనుకుంటాము నేను ఏమి తప్పు మాట్లాడాల, ఉన్నదే మాట్లాడాను అంటాం. మీరు ఎలా అనుకుంటున్నా? ఎవరు మాట్లాడలా? ఎప్పుడన్నా అన్నారు నేను ఉన్నదే మాట్లాడుతున్నాను, ఏం తప్పు మాట్లాడాను అన్నారు ఎప్పుడన్నా? అంటే అది బూత్ మాట ఏం కాదు. నేను ఉన్నదే మాట్లాడుతున్నా, తప్పు నేను తప్పు మాట్లాడుతున్నా, అది బూత్ మాట కాదు అన్నారు ఎప్పుడన్నా? అనుకుంటూ మనం చాలాసార్లు పక్క వ్యక్తిని దిగజార్చే మాటలు మాట్లాడుతున్నామేమో విశ్వాసంలో.
పక్క వ్యక్తిని దేవుని దగ్గర నుంచి పక్కకు తొలగిపోయే మాటలు మాట్లాడుతున్నామేమో, పక్క వ్యక్తిని అభివృద్ధి పొందించాల్సిన మాటల కన్నా దిగజార్చే మాటలు మాట్లాడుతూ ఉన్నామేమో. అవి ఎక్కడ ఎవరు వింటున్నారు? వాటిని దేవుడు వింటా ఉన్నాడు. దేవుడు వింటున్నాడు, ఆయన రాస్తున్నాడు. ఒక రోజు నీకు చూపించినప్పుడు, అయ్యో ఈ మాటలు నేను మాట్లాడి చాలా తప్పు చేశాను, దేవుడి ముందు తలదించుకునే అవసరం వచ్చింది అనే పరిస్థితి నీ జీవితంలో రాకూడదని చెప్తా ఉన్నాను. ఎందుకంటే విశ్వాసమైన మన మీద, మన పక్క విశ్వాసం ఒక గౌరవం ఉంటుంది. మనం చేసే ప్రార్థన మీద, మనం జీవించే జీవితం మీద, మన జీవితంలోకి వచ్చే మనుషులు మనం చూసినప్పుడు మన మీద ఒక గౌరవం ఉంటుంది. మనం మాట్లాడే మాటలు వాళ్ళు హృదయంలో తీసుకుంటారు. ఆ హృదయంలో తీసుకున్న మాటలు వాళ్ళ విశ్వాసంలో ఎదిగించేదిగా ఉండాలి. పౌలు రాసిన అంటాడు, మీరు క్షేమకరమైన మాటలు మాట్లాడండి కానీ, దీవెనకరమైన మాటలు మాట్లాడండి కానీ వేరే రకమైన మాటలు మాట్లాడకూడదు. వాక్యం ఇచ్చిన వాళ్ళరా, నీ మాటలు పక్క వారి జీవితాన్ని కడతనే దిగదాలుస్తున్నాయా? నీ మాటలు సాటి విశ్వాసులుగా కొనసాగుతున్న వ్యక్తిని స్థిరపరుస్తున్నాయా, బలపరుస్తున్నాయా? ఒక వ్యక్తి నాకు బాగా తెలుసు, బాగా కావాల్సిన వాళ్ళు. చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తి తెలుసు నాకు. చిన్నప్పటి నుంచి నేను చూస్తానే పెరిగిన వ్యక్తి ఆ వ్యక్తి. కొన్ని రోజుల తర్వాత ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా అంటే ఇష్టం లేని మాటలు మాట్లాడాలని తెలిసింది. అస్సలు కొంచెం కూడా మేమంటే ఇష్టం లేని మాటలు మాట్లాడాలని తెలిసింది. ఎందుకైనా మాట్లాడారబ్బా, వాళ్ళన్నా తప్పు చేసామా, వాళ్ళకి ఏమైనా అన్యాయం చేసామా, వాళ్ళ గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడామా అనే పరిస్థితి తీసుకుంటే ఒకసారి కూడా కనపడదా. నాకు చేసినంత వరకు వాళ్ళ కోసం ప్రాబ్లం చేసాం, వాళ్ళకి తెలిసేలాగా చేసాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసాం, అన్నీ చేసాము. ఎందుకని ఇలా జరిగింది అన్నప్పుడు ఒక వ్యక్తి వాళ్ళు చెప్తా ఉన్నారు, మన సంఘంలోని వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పారన్న. అప్పటి నుంచి వాళ్ళ హృదయం మీరంటే మారిపోయింది. ఏదో చెప్పారంట, కొన్ని విషయాలు చెప్పారు. ఆ విన్న వ్యక్తి యొక్క హృదయంలో మేమంటే ద్వేషం, మేమంటే ఇష్టం లేదు తను ఏర్పడింది. ద్వేషం అనలేమేమో కానీ అస్సలు ఇష్టపడిన మనసు వచ్చింది. ఎవరి వల్ల? మన సంఘంలో కొంతమంది విశ్వాసుల వల్ల. అంటే ఈ విశ్వాసులుగా కనపడుతున్న వారు, ఆ వ్యక్తి కూడా విశ్వాసే, వీళ్ళు కూడా విశ్వాసులే. ఇద్దరు వాళ్ళు బైబిల్ కలిగిన వారే, వీళ్ళు కూడా బైబిల్ కలిగిన వారే. ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు ఆ వ్యక్తి హృదయంలో మా మీద ఏం జరిగిందంటే ఏమాత్రం ఇష్టపడని మనసు వారిలో కలిగింది. అది న్యాయమేనా? అర్థమవుతుందా? న్యాయమేనా? ఆ వ్యక్తి జీవితంలో మా గురించి అబ్బా మా మాస్టర్ గారు దేవుడు చూడు చెప్పకపోయినా, మా మాస్టర్ గారు మంచివాడేమో అని చెప్పకపోయినా చెడ్డ విషయాలు చెప్పాల్సిన అవసరం ఉందంటారా? దేవుడు మన మాటలు వింటాడు, దాన్ని రాసి పెట్టాడు. ఒకవేళ రాసి పెట్టినప్పుడు దాని గురించి మనం ఏ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందో, దాని విషయంలో మనం ఏ శిక్షణ పొందేవారిగా ఉంటామో, దేవుడు వింటాడు అని ఎంతగా నమ్ముతా ఉన్నారో, దేవుడు విని జవాబిస్తాడని ఎంతగా నమ్ముతా ఉన్నారు. దేవుడు విని నువ్వు లెక్క అప్పచెప్పాల్సిన పరిస్థితులు కలిగించే దేవుడిని కూడా మనం నమ్మాల్సిన అవసరం ఉంది. స్పష్టంగా కనబడుతుంది. ఏం కనబడుతుందంటే ఆయన రాసి కూడా పెడతాడు. ఆయన సముఖంలో ఒక గ్రంథం రాయబడి ఉంటుంది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఆ స్థానంలో రాయబడి ఉంటుంది. దాన్ని బట్టి శిక్ష వస్తుందో దీవెన వస్తుందో ఒకసారి పరిశీలన చేసుకో. ఒకవేళ ఇప్పటికీ అలాంటి మాటలు దేవుని విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, సేవల విషయంలో కానీ ఏదైనా నువ్వు సాగరితో మాట్లాడి ఉన్నట్లయితే మనకు ఉండే ఒకే ఒక అవకాశం ఏంటంటే, దేవా నేను పొరపాటును మాట్లాడేశాను, తప్పుగా మాట్లాడేశాను, మరి అన్నింటికీ నేను అలా మాట్లాడను అని ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం. ఏమవుతుందో ప్రార్థన చేసుకుంటే అమ్మా కొంచెం ఆత్మగారు ఎన్ని చెప్పారా? క్షమించి కొట్టివేయబడుతుంది కదా. దేవుడు క్షమించి విడుదలించే దేవుడే ఉన్నాడు. ఆశ ఉందా మీ అందరికీ? అంటే ఆశ ఉందని ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకంటే అమ్మ మీరు ఎవరన్నా మాట్లాడాలన్నా ఏమంటారు? అంతే అందరూ మీరు ఏమన్నా చెప్పారు కదా, మీరేమంటారు? ఏ విశ్వాసం ఉంటుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేసి ఉంటుంది, అలా అసలు సహజంగా కదా. నేను అదంతా పక్కన పెట్టి అమ్మా మీరు ఇప్పుడు మాట్లాడదా అన్నాం అనుకోండి, ఏమంటారు? వెంటనే ఒక్క క్షణం కూడా ఊపిరి కూడా తీసుకొని నేను మాట్లాడలేదు, మాట్లాడను కూడా అంటాం.
అని నిజానికి మనమే కాదు, దేవుడితో కూడా మనుషులు మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి కూడా వీలైతే మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనం ఏం చేయాలంటే ఇలాంటి వాక్యాలు వింటా ఉన్నప్పుడు ఈ వాక్యం ఎవరి కోసమో చెప్పబడింది అని కాకుండా ఇలాంటి పరిస్థితి నా జీవితంలో ఉందేమో అని పరిశీలన చేసుకోవాలి. పరిశీలన ఒక్కటే మనం సరి చేస్తే. మామూలుగా అడిగేది సడన్గా ఎమ్మెల్యే గారు నన్ను అట్లా మాట్లాడేవా అన్నాను అనుకోండి, లేదా ఎవరైతే చెప్పారో వాళ్ళు లేదు తప్ప మాట్లాడారు ఇచ్చి అన్నయ్య నీ గురించి ఎప్పుడు మాట్లాడడం అంటారు తప్ప ఏమన్నా ఏమన్నా మాట్లాడేమో చూసుకుని పరిచయం చేసుకుంటాను అని మాట్లాడడం అంటారా? అంటే ధైర్యం సరిపోదా? ఒప్పుకోండి, మన మనసు ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మన దేవుడు దాని ఎందుకు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకుంటే ఆలపిస్తాడు, దాన్ని రాసి పెడతాడు. ఇంకో వాక్యం కూడా ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 3వ వచనం. దాన్ని కూడా ఒకసారి చూద్దాం. మీరు చీకటిలో మాట్లాడుకుంటున్నవి వెలుగులో వినబడి చదవతాలు. అంటే చీకటిలో మాట్లాడుకుంటాం అంటే రహస్యంగా మాట్లాడుకోవడం. చీకటి అనేది మంచి 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 పరిస్థితి కాదు. అంటే చీకటి అంటే రాత్రిపూట మీరు ఎప్పుడైనా మాట్లాడుతున్నారా? రాత్రిపూట మాట్లాడుతున్నారా? రాత్రిపూట మాట్లాడుతున్నారా? ఎవరు ఆశ్చర్యం వస్తారు. రాత్రిపూట మాట్లాడుకోవడం జరిగిందా? పొద్దులు వచ్చారనుకోండి, రాత్రి ఎంతో లేదుగా లైట్ ఆఫీస్ పడుకుంటారు, మాట్లాడుకుంటారు. లేదు మనమే ఎప్పుడైనా కలుసుకుంటాం, మనం చెట్లు పడుకుంటా ఉంటాం. చాలాసార్లు మాతో కూడా చాలా మంది పడుకుంటూ ఉంటారు. ఆ లైట్ ఆఫీస్ చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటాం. చాలా ఎక్కువ సార్లు వాళ్ళ జీవితం గురించి, దేవుడి గురించి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు ఏం మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ చీకటి గురించి కాదనుకున్నాను. ఆ రాత్రి మేము మాట్లాడుకున్న పొద్దునే వెలుగుతుంది, ఆ వెలుగులో కనపడుతుంది, అదే అనుకోండి. ఇది తప్పుకు సంబంధించింది. రహస్యంగా చీకటిలో అసహ్యమైన మాటలు మాట్లాడుకుంటున్నవన్నీ కూడా ఏం జరుగుతాయి అంటే వెలుగులోకి కనబడుతాయి. మనం చెవుల్లో చెప్పుకుంటున్నాయి మిద్దెల మీద చాటింపబడతాయి. ఇది దేవుడు నమ్ముకున్న వాళ్ళకి అందరికీ వస్తేమనుకుంటాను. దేవుడు నమ్ముకోకుండా అసహ్యమైన మాటలు ఏదైతే మాట్లాడుతున్నామో చీకటిలో మాట్లాడతామంట. అందుకని కొంచెం క్లారిటీ ఇచ్చాడు. ఏంటంటే మీ చీకటికి ఎప్పుడు మాట్లాడలేదు అన్న వాళ్ళ కోసం ఎక్కడ మాట్లాడుకునే ఈ విజయంలో ప్రకటించబడతాయి అమ్మా గదుల్లో మాట్లాడుకున్నవి ఎక్కడ వినపడతాయి? రహస్యంగా మాట్లాడుకున్న మాటలు మిద్దెల మీద వినపడతాయి. గదుల్లో తలుపు వేసుకుని మాట్లాడుకున్న మాటలు మిద్దె మీద ప్రకటించబడతాయి. ఎవరితో మాట్లాడతామో తెలియకుండా రకరకాల ఫోన్లో ఎక్కడెక్కడైతే మాట్లాడతామో అవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఫోన్లో మాట్లాడే వ్యక్తి యొక్క డీటెయిల్స్ రిలీజ్ చేసేయచ్చు. ఎవరితో మాట్లాడి ఆ పేరుని ఆనందం తమ్ముడు ట్వీట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ మనం మాట్లాడుతూ ఉంటున్నాము అవి బయట మిద్దె మీద ప్రకటించబడతాయి. అంత దారుణం ఉండదు చూడండి. ఎవరైతే ఇలా రహస్యంగా మాట్లాడతారో వాళ్ళ అమ్మకు, నాన్నకు, భర్తకు, భార్యకు తెలియకుండా ఉండటానికి రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు అనుకోండి. అవి అందరికీ వినపడేలాగా మాట్లాడతాయి. అంటే మన దేవుడు వినే దేవుడై ఉన్నాడు. నీ తప్పును అనేకుల మధ్య చూపించే దేవుడై ఉన్నాడు. ఒక్కసారి ఎవరితో అయితే వాళ్ళతో మాట్లాడకూడదు, లేదా ఏ మాటలైతే మాట్లాడకూడదు, మనం మాట్లాడిన మాటలు ఒక రోజు నా రేడియో పెట్టినట్టు వస్తా ఉందనుకోండి, ఎలా ఉంటుంది? మనం తలెత్తుకుని నిలబడగలమా? ఒక రోజున ఆదివారం కూడా ఎలాంటి ఆదివారం చర్చిలో రాబోతున్నాం. ఫోన్లో చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఒక గ్రూప్లో ఉన్నాం, ఆ గ్రూప్లో చాలా మెసేజ్లు వస్తున్నాయి. ఇన్ని మెసేజ్లు వస్తాయి ఏంటంటే ఒక మెసేజ్ నేను ఓపెన్ చేశాను ఆ రోజున. ఆ మెసేజ్లో బహు అసహ్యకరమైన మాటలు, ఇద్దరు మాట్లాడుతున్న మాటలు, ఫోన్లో మెసేజ్ టైప్ చేసుకుంటారు కదా, బహు అసహ్యకరమైన భయంకరమైన విషయాలతో కూడిన మాటలన్నీ కూడా ఆ మెసేజ్లో ఉన్నాయి. దగ్గర 50-60 స్క్రీన్ షాట్స్ అవి. ఒకటి చూసాము, చదవడానికి అవకాశం కుదరలా. ఒక ఇద్దరు రహస్యంగా చేస్తున్న తప్పుని ఒక వ్యక్తి పట్టుకుని బాహాటంగా పెట్టాడు అంతకుముందు. వాళ్ళిద్దరు నిజానికి ఎవరైతే ఇద్దరు తప్పు చేశారో వాళ్ళిద్దరూ స్పాట్లో చచ్చిపోవాలి. అంత అసహ్యకరమైన పనులు వాళ్ళు చేసింది. ఈ వాక్యం లోకాసు వార్త ఉన్నప్పుడు ఎప్పుడో జరుగుద్ది, దేవుడు వచ్చినప్పుడు జరుగుద్ది, తీర్పు వచ్చేటప్పుడు జరుగుద్ది, ఇలాంటి ఏమనుకుంటున్నాను. కానీ నేను అనుకున్నా చాలా రోజులు ఆలోచించా, దేవా
ఇద్దరు ఏదో తప్పు చేశారు, రైతులు తప్పు చేశారు, చేసిన మాట వాస్తవమే. అందుకన్నా తప్పు ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటారు, తక్కువ చేసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరి విషయంలో ఎందుకని ఇలా ఎలా చేసావు అని చాలా ఆలోచించారు. ఎందుకని బయట పడటానికి వాళ్ళిద్దరూ కురికిపోవడానికి, వాళ్ళిద్దరూ మొహాన్ని తల ఉంచుకోవడానికి ఎందుకు నువ్వు అనుమతించావు? మనం మాట్లాడిన ఒక్క తప్పు మాట బయటకు వస్తే ఎలా అనిపిస్తుంది మనకి? అది దగ్గర ముందుకు పెట్టినట్టుగా ఎప్పుడైనా తప్పు మాట మాట్లాడతామా ఫోన్లో కానీ జీవితంలో ఒక్కసారి తప్పు మాట మాట్లాడామా లేదా? చాలా సంతోషం, ఒప్పుకున్నాను. అది ఎన్నో మాట్లాడుంటాం, ఎవరెవరితో మాట్లాడుంటాం, ఏదో చేసుకుంటాం. కొన్ని సరి చేసుకుంటాం, కొన్ని సరి చేసుకోకుండానే వెళ్ళిపోయే సందర్భాలు ఉంటాయి. కొన్ని సరదాగా మాట్లాడామనుకుంటాం, కొన్ని పొరపాటు మాట్లాడామనుకుంటాం. ఆ మాటలు ఒక రోజున అందరి కళ్ళకి కనపడుతున్నప్పుడు, దేవుడిని తీసుకొచ్చి చూపించినప్పుడు మనం ప్యాక్ పెట్టుకుంటాం. ఒక అమ్మాయి జీవితంలో జరిగినది. ఆ అమ్మాయి యొక్క భర్త చూసాడు ఆ విషయాన్ని. ఎలా ఉంటుంది అమ్మాయి పరిస్థితి? అసలు ఏం జరగకపోతే ఈ రోజు భర్త అయిన వాళ్ళకి భయంకరమైన అనుమానం ఉన్నాయి, భర్త కానీ భార్యలు కానీ కదండి, ఉన్నాయా? మనకు తెలియదు కదా. కానీ జరిగిన దాన్ని కళ్ళ ముందు పెట్టి ఆ వ్యక్తి చూపిస్తా ఉన్నప్పుడు ఆ రోజు నేను చాలా మంది ఆలోచించాను. ఎందుకని ఎంతకన్నా బయటకు వ్యక్తులు ఉండే ఉంటారు కదా, వెళ్తున్న విషయాలు ఎందుకు బయటకు వచ్చినాయంటే మనకు తెలియదు ఎందుకు బయటకు వచ్చింది. మనం చాలా విషయాలు మనం చేసేసి మాట్లాడేసి తెలియదు అనుకుంటాం. కానీ ఏం చేయవలసింది తెలుసా? మిద్దెల మీద ప్రకటించబడుతుంది. కానీ ఆ చేసిన వాళ్ళు ఒక్కసారి కూడా నా జీవితంలో తప్పు జరిగిన దేవుణ్ణి అడిగి ఉండకపోవచ్చు, సరి చేసుకుని ఉండకపోవచ్చు. నాకు తెలుసు అలాంటి వ్యక్తులు ఏదైతే మాట్లాడకూడదో ఆ మాటలు మాట్లాడి దాన్ని సరి, అయ్యో నేను ఇలా మాట్లాడానే, అయ్యో నన్ను క్షమించే దేవా నన్ను క్షమించు అని ముఖాన్ని విచారంగా ఉన్న రోజు ఒక్కరోజు కూడా లేదు వాళ్ళ జీవితంలో. ఒక వ్యక్తి గురించి విషయం నాకు తెలిసిన ఎగ్జాక్ట్ జరిగింది, 100% ప్రూవ్ అయిపోయింది. వాళ్ళ జీవితంలో మాట్లాడిన మాటలు ఏం మాట్లాడుతుంటే ఎగ్జాక్ట్ బయటకు వచ్చేసి రోజు కలుస్తూ ఉంది ఆ వ్యక్తి. కానీ ఒక్కరోజు కూడా తన హృదయంలో, తన మొహంలో పశ్చాత్తాపం కానీ, అయ్యో నేను అది నాకు తెలిసిన ఆమెకు తెలియదు, అయ్యో నేను ఇలా చేశాడనే పశ్చాత్తాపం ఒక్కరోజు కూడా కనపడదు. ఆయన సరి చేసుకుని ఉండొచ్చా? మీరు చాలా మంది మాట్లాడలేదు, ఒకవేళ పరిస్థితి ఉన్నారా? సరి చేసుకుంటే అయ్యో నేను మాట్లాడిన మాట తప్పే అని అనుకుంటే ఆ మనిషి యొక్క ముఖం మారుతుంది, ఆ మనిషి యొక్క పశ్చాత్తాపం కనబడుతుంది. మన దేవుడు ప్రార్థన వింటారంటున్నారు కరెక్టే, కానీ మీ మాటలు కూడా వింటా ఉన్నాడు. మీ మాటలు దేవుడి దగ్గర నుంచి తీర్పును తీసుకొస్తా ఉన్నాయా? దేవుడి దగ్గర నుంచి తీర్పు తీసుకొస్తా ఉన్నాయా? రెండో భాగం చూద్దాం. మనం చూసాం కదా, ఇశ్రాయేలు యొక్క ఆ పరిస్థితిని ఆయన చూశాడు. ఏం చేశాడు? ఆయన చూశాడు. ఆయన చూసే దేవుడు ఏమన్నాడు? మనం దేవుడు చూసే దేవుడు అయి ఉన్నాడు అన్నప్పుడు హాగరు గురించి మాట్లాడతాము. ఆయన చూస్తున్న దేవుడిని పేరు పెట్టి మాట్లాడతాము. లేకపోతే ఇశ్రాయేలు యొక్క కష్టాన్ని చూశాడంటాము, ఇక నా కష్టాన్ని కూడా చూశాడంటాము. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఏ విషయాలైతే చూస్తే మనం తొలగించుకుంటామో ఆ విషయాలు కూడా చూసే దేవుడే. ఈ మాట్లాడే మనకు మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మన దేవుడు మన కష్టాన్ని చూస్తాడు కరెక్టే, మనం చేసే తప్పులు కూడా చూస్తాడా దేవుడు? అప్పుడు వెంటనే కలుగు చేసుకుంటాడా? లేకపోతే మనం చేసే తప్పు ఆయన కనబడదా? మనం చేసే తప్పు కూడా ఆయన కనబడుతుంది. ఒక రోజున దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. వాళ్ళు భోజనం చేస్తా ఉన్నారు. వాళ్ళు భోజనం చేస్తా ఉంటే దేవుడు అంటాడు, అయ్యా వచ్చే సంవత్సరానికి శారాకి పిల్లలు పడతాడయ్యా అంటాడు కదా. గుర్తుంది కదా అందరికి. అప్పుడు శారా ఏం చేసింది? శారా నవ్వింది. శారా ఎక్కడ ఉందండి? అబ్రహాం వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? శారా ఎక్కడ ఉందని రాయబడింది? ఆయన గుడారంలో ఉంది. ఆవిడ గుడారంలో ఉంది, గుడారం ముసుకేసుకుని ఉంది. గుడారంలో ఉన్న వ్యక్తి వీళ్ళ మాటలు వింటుంది. చోట్ల రాయబడి వింటుంది. విని శారా ఏం చేసింది? దేవుడు ఏమంటాడు? శారా ఎందుకు నవ్వా ఉంటాడు. దేవుడు చూసాడా? చూడకుండా ఎక్స్పెక్ట్ చేసి ఇవన్నీ గాలు రాయేస్తాడా? చాలాసార్లు దేవుడు బయలు వచ్చిన విషయాలు మనుషులతో మాట్లాడుతున్నప్పుడు మనం అనుకుంటాము, మనలో చాలా మంది అనుకుంటారు, ఈయనేదో చీకట్లో బాణం వేసారు అంటారు. చీకట్లో బాణం చేశారు మీకు? చీకట్లో బాణం మాట్లాడారా అంటే
చీకట్లో బాణం వేస్తే ఎవరికో తగిలింది అనుకోండి, అంటే కావాలి ఇలా హనుమ రాత్రిపూట చీకట్లో బాణం వేస్తే అది ఏ పులిగో కుందేలకు తగిలింది, అది అంత గొప్పదనం కాదు, పొరపాటు తగిలింది, దొరికింది అంతే. అట్లాగే ఏదో ఊహించి మాట్లాడుతున్నాడు అనుకుంటారు చాలాసార్లు. కానీ దేవుడు శారా నవ్వును చూచాడు. శారా నవ్వును చూసి ఏమంటాడు తెలుసా దేవుడు? నువ్వు నవ్వనేలా అంటాడు, శారా నవ్వనేలా అంటాడు. మనం వదిలిపెట్టే ఒక వాక్యాన్ని, వదిలేసే ఒక మాట నేను చూస్తాను. శారా ఏమంటున్నప్పుడు నేను ఎవరు చెప్తున్నావిడా? ఏ దేవుడైతే చూడగలడో ఆ దేవుడితో చెప్తుంది. ఏం చెప్తుందంటే, నేను నవ్వలేదే, నేను నవ్వానని నువ్వు అనుకున్నావు, నేను తప్పు చేయలేదయ్యా. మనం చాలాసార్లు మీరు ఇట్లా అనుకున్నారు, అట్లా అనుకున్నారు, చేశారంటే వెంటనే మనకు వచ్చే సమాధానం అంటే మీరు చేయలేదు. దాన్ని అన్నాను కదా, మీరు ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టే మాటలు, లేదా పక్కన విశ్వాసంలో దిగదార్చే మాటలు, లేదా సంఘాన్ని అగౌరవపరిచే మాటలు, సేవకుని తప్పుగా అనుకునే మాటలు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడారంటే వెంటనే అందరి దగ్గర నుంచి వచ్చే సమాధానం ఏంటంటే ఏమొస్తుంది సమాధానం? మేము మాట్లాడలేదంటారు. వినపడుతుంది అందరికీ? మీరు కూడా మాట్లాడితే సమాధానం ఇస్తే బాగుంటుంది. సేవ కూడా మనలాంటిదే, నవ్వింది కానీ ఏమంటుంది దేవుడు అడిగితే నవ్వలేదంటారు. గ్యాస్ కూడా మనలాంటి వాడే, వెళ్ళాడు కానీ ఏమన్నాడు? నేను వెళ్ళలేదు అన్నాడు. అన్నయ్య సభ్యులు కూడా మనలాంటి వాళ్ళే, వాళ్ళు అబద్ధం ఆడారు కానీ అబద్ధం ఆడలేదు అంటారు. బైబిల్లో అలాంటి వాళ్ళు అనేక మందిని చూస్తాము. వాళ్ళు శిక్ష పొందుకోవడం కూడా మనం చూస్తాము, కొన్నిసార్లు దేవుడు ఖరీదులు మనం చూస్తాము. వాళ్ళందరినీ పక్కన పెడితే ఈ రోజు మనం వెంటనే ఇచ్చే ఒక సమాధానం ఏంటంటే, చూచుతున్న దేవునికి మనం ఏం చేస్తాం తెలుసా? చూడని వాడికి సమాధానం చెప్పినట్టు చెప్తాం. చాలాసార్లు మీరు గుడ్డి వాళ్ళని చూసారా? ఎప్పుడన్నా గుడ్డి వాళ్ళ పరిచయం ఉన్నా? మీకు గుడ్డి వాళ్ళ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు తినేసారా? మా గుడ్డి వాళ్ళ పరిచయం ఉందన్న వాళ్ళు తెలుసా? వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఒక మనిషిని పట్టుకుని ఆ వ్యక్తి ఎవరు చెప్తారు. మల్లిలో పుష్పరాజు ఒక ఆయన ఉండేవాడు, గుడ్డివాడయ్యా. ఆయన నాన్న ఒక సంస్థలో పనిచేశారు కొన్ని రోజులు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేశారు. జాండేవి గారి ఏంటి అని ఆయన చాలా పనిచేసి చేశాడు, ఎక్కువ సోషల్ వర్క్ చేశాడు ఆయన గుడ్డివాడికి ఒక పాట బాగా పాడతాడు. మా చర్చి కూడా వచ్చాడు, బాగా చాలా మంది ఉన్నాడు. ఆయన కంజన్ కూడా పాటలు పాడాడు, మంచి సింగర్ ఆయన చిన్న వయసు మీద యవ్వన కాలం ఆ దశలో ఉన్నప్పుడు అప్పుడు నాన్న తెలుసు. అప్పుడు దాదాపు మమ్మల్ని కూడా చూశాడంటే తండ్రి పట్టుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి ఆపరేషన్ చేయించాడు జాండేవి గారు. కొంచెం కళ్ళు కనపడే పరిస్థితి వచ్చింది. తర్వాత ఎక్కడికి వచ్చాడు, బహుశా మన పెద్దయ్య గారి దగ్గరికి అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాడు, మా దగ్గర కూడా వచ్చాడు. నాన్న నాలుగు కూడా ఇక్కడికి వచ్చాడు. ఆయన నన్ను అక్కడ పట్టుకుని మా ఇద్దరు ఎవరెవరో చెప్పాడు, పేరుతో సహా. మమ్మల్ని ఇప్పుడు చూడాల, ముందు చూడలేదు, పట్టుకుని చెప్పాడు. చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు మేము కొన్ని సంవత్సరాల తర్వాత మరలా తల్లి చూసి మీరు పెద్దోడి చిన్నోడు చెప్తాను. అప్పట్లో అశోక్ నన్ను చూసిన వాళ్ళు నన్ను చిన్నోడు, అశోక్ పెద్దోడు అనుకునేవాళ్ళు. అప్పుడు నేను బాగా చదువుకునేవాళ్ళు, అట్లా కొంచెం బెటర్ ఉండేది. గుడ్డి వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది, గుడ్డి వాళ్ళకి కూడా జ్ఞానం ఉంటుంది. గుడ్డి వాళ్ళకి అబద్ధం చెప్పడానికి కుదరదు. వాళ్ళకి 50 రూపాయలు నుంచి 100 రూపాయలు ఇచ్చారంటే వాళ్ళు కనుక్కుంటారు, డిఫరెన్స్ తెలిస్తే దానికి. మనం 50 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చారంటే ఏమంటారు? ఏదైతే 100 ఇచ్చామని చెప్తారు. మనం ఎంత ఇచ్చామో చెప్తాడు. మనం చెప్పిన మాట ఉంటాయి, మనం ఇచ్చి చెప్పగలుగుతారు. చాలాసార్లు రోడ్డు దాటేటప్పుడు, అక్కడ దాటేటప్పుడు బైక్స్ తగిలి, లేకపోతే గుంటలో పడిపోయి, లేకపోతే చూసుకోకుండా గుంటలో కాలేసి కాలు తిరిగిన వాళ్ళు చాలా మంది చూశాను. ఒక్క గుడ్డి వాళ్ళు కూడా అక్కడ తగలేదు దొరకండి. బైక్స్ వెళ్తా ఉంటాయి రోడ్లు, బైక్లో ఒక సైకిల్ వెళ్ళినప్పుడు కళ్ళున్న వాళ్ళు దెబ్బలు అవుతున్నాయి, గుడ్డి వాళ్ళ కాలంలో. కానీ మనం ఏం చేస్తామంటే గుడ్డి వాళ్ళకి సహితం చూడగలరు, కానీ దేవుడికి మాత్రం ఏం చేస్తామంటే మనం అర్థం చెప్తాం. చాలాసార్లు నవ్వింది చాలా, నవ్వడానికి ఆస్కారం ఉంది. అయ్యో నాకే పిల్లలు పడతారు, నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, నా భర్త కూడా వృద్ధులు అయిపోయాడు, నాకు ఇంకా పిల్లలే పుడతారని నవ్వింది. ఎవరైనా ఉంటుంది, చాలా సంతోషంగా ఉండదా? నిన్న మేము అడవిలోకి వెళ్తా ఉన్నాం, ఎక్కడైనా తోటలోకి వెళ్దామంటే బాగా తోటలోకి వెళ్దామని మొత్తానికి వెళ్తున్నాం. ఆటో ఎక్కాం. ఆటో ఎక్కగానే దివ్యాజ్ఞానం దివ్యామ ప్రార్థన చేయన్న, మీరు చేయండి అంది. పెద్ద నువ్వు ఉన్నావు కదా చేయన్న. అప్పుడు ఆశగారు నవ్వునవ్వాడు. ఏంటంటే ఆశగారు ఉన్నాడా? వెరైటీగా నవ్వాడు, అది చెప్పలేము అసలు. అలాంటి నవ్వు నవ్వుకుంటుంది. అంటే అందరూ సైలెంట్ అయిపోయాడు. ఎందుకు అందరూ ఎవరైనా
మాట్లాడలేదు, కానీ వాడు అక్కడ నవ్వు ఆ నవ్వుతాడు. ఆ ఆట అంతా కూడా నవ్వుతో నిలిపోయింది. కొద్దిసేపు నవ్వుతారన్నారు. వాడు నవ్వు సంతోషంతో నవ్వాల. అది దాన్ని ఏం పేరు పెట్టాలో కూడా తెలియదు. ఒకే సారా కూడా అలా నవ్వు ఉంటుంది. ఆ సారా తల్లి నవ్వుని దేవుడు చూశాడు, పెద్ద కాదు చూశాడు. మనం దేవుడికి చెప్తా ఉంటాం చాలాసార్లు, అరే బాబు మన ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ మాట్లాడే మాటలు మీతో కానీ ఎవరితోనే మాట్లాడే మాటలు ఏంటంటే ఎప్పుడు రక్షణ పొందుతారమ్మా, ఎప్పుడు మారుమనసు పొందుతారని అడుగుతాం. లేదా మీరు ఎవరైనా కొంచెం ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది, ఎప్పుడు మనం ప్రార్థన చేసుకుంటారో ఈ రెండు ప్రశ్నలు అడుగుతాం. ఎక్కువగా మాట్లాడే మాటలు బాగున్నావా, ప్రార్థన చేసుకున్నావా, ఈ మాటలు కాకుండా ఈ మనుషులతో ఎక్కువ మాట్లాడే మాట ఈ రెండే. ఎప్పుడు మారుమనసు పొందుతాం, లేదా మారుమనసు పొందాం, లేదా అమ్మ కొన్ని తెచ్చి ప్రార్థన చేసుకుని ఈ రెండు అడుగుతాం. అప్పుడు చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే ఆలోచిస్తా ఉన్నా, చూస్తా ఉన్నా, తర్వాత ఉన్నా, గ్యాప్ తీసుకుంటారు, ఖచ్చితంగా గ్యాప్ తీసుకుంటారు. కానీ వాక్యం చెప్పి, ఒక వాక్యంలో ఉన్న పరిస్థితి చెప్పి, లేదా వాక్యంలో జరుగుతున్న తప్పులు చెప్పి, ఈ తప్పులు ఎవరున్నారంటే ఏం చెప్తాం? ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా నేను ఆ తప్పులు ఎప్పుడు సారా ఒక్క క్షణం కూడా ఆగల నవ్వింది. కానీ వెంటనే ఏముంది, అయ్యా నేను నవ్వలేదు అన్నాము, నవ్వలేదు అంది. ఈరోజు మన జీవితంలో చేస్తున్నాము, చిన్నదో పెద్దదో తప్పులు జరిగిపోతున్నాయి. వాక్యం చెప్పినప్పుడు, లేకపోతే దేవుడు మనతో ఉన్నప్పుడు, లేదా మన కళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం అయ్యో ఈరోజు తప్పు చేశానే, దేవాన్ని క్షమించు. అయ్యో వాక్యంలో చెప్పినప్పుడు ఈ తప్పు నా జీవితంలో జరిగిందే, అయ్యో ఎంతకాలం ఎలా మర్చిపోయాను, దేవాన్ని క్షమించు అని అడగాల్సి మనము నేను చేయలేదు అని చెప్తా ఉన్నాము. చూస్తున్న దేవుడికి, ఆయన చూచుతున్న దేవుడు. సుధమ కుమారుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళే ముందు అబ్రహాము చెప్పే మాట ఏంటంటే, నేను విన్నా వారి యొక్క పాపం గురించి నేను విన్నాను, అక్కడ నేను విన్న దాని ప్రకారం జరిగింది లేదో చూడటానికి వెళ్తున్నాను అంటాడు ఆయన. మన దేవుడు మన పాపమును చూసే దేవుడు, మన తప్పును చూసే దేవుడు, మన ఫెయిల్యూర్స్, మన పడిపోయిన స్థితిలో చూసే దేవుడు. ఎందుకు చూస్తాడు తెలుసా దేవుడు? అయ్యా నేను పడిపోయాను అనే సమయంలో నువ్వు చెయ్యి చాపితే ఆ చెయ్యి పట్టుకుని లేపి నిలబెట్టి అనేకులు దీని కనుక మార్చాలని చూసే దేవుడు మన దేవుడు. దేవుడు నా కష్టాన్ని చూస్తున్నాడే, నా జీవితాన్ని చూస్తున్నాడే, నా కన్నీటిని చూస్తున్నాడే అనుకుంటున్న వారు ద్వారా దేవుడు చేసే తప్పులు కూడా చూస్తూ ఉన్నాడు. ఆ భయం ఇప్పుడు రాలేదు నీకు? నువ్వు చేసే తప్పుని వాక్యం కళ్ళ మీద పడతా ఉంటే చాలా మంది అదే తప్పుని చేసిన వాళ్ళు, ఆ తప్పులో కొనసాగుతున్న వాళ్ళు, అయ్యో నేను పాపం చేశాను, నీ తప్పులో దేవుడు నాకు ఈరోజు చూపించాడు అని లేచి నిలబడి ప్రార్థన చేయడం వాళ్ళు అనేక మంది నేను చూశాను మన సంఘంలోనే. వాక్యం నీ పరిస్థితి నీకు చూపిస్తా ఉన్నప్పుడు కళ్ళనిక పెట్టి అర్థంలో మనిషిని చూపించినట్టు నీ జీవితంలో జరిగిన ప్రతిదాన్ని 1, 2, 3, 4 నిమిషాలు చూపిస్తున్నప్పుడు ఎలా జరిగిందో పోసుకొచ్చినట్టు చెప్తా ఉన్నప్పుడు అప్పుడు కూడా సరి చేసుకునే వారి గురించి చెప్తా ఉన్నాను. దేవుడు చూసాడే లేదు కదా. అయ్యా నువ్వు చూస్తున్నావు కదా, నా ఇబ్బందులు చూస్తున్నావు కదా అంటాం. అయ్యా నువ్వు చూస్తున్నావు కదా, నా ఆరోగ్యం తెలుసు కదా అంటా ఉన్నాం. ఆ చూసే దేవుడు నిన్ను, నీ పరిస్థితిని, నీ జీవితంలో జరిగిన ప్రతి తప్పుని చూస్తా ఉన్నాడు. మన పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు చూసామనుకోండి ఏం చేస్తాం మనం? చేయడానికి తప్పు చేస్తా ఉన్నాడు అబ్బాయి అమ్మాయిలు చేస్తాం అనుకోండి ఏం చేస్తాం మనం? వెంటనే కొడతాం కదా, ఒక దెబ్బేస్తాం కదా. వాడు చేసే తప్పులు బట్టి, మ్యాక్సిమం తప్పులు బట్టి ఒక మాట గట్టి తిడదాం. మామూలు అయితే అలా చేయకూడదు అంటాం, తిడదాము. ఇంకొంచెం ఎక్కువైతే ఏం చేస్తాం? రాసి పడిస్తాం కదా. ఎంత గట్టిగా కొడతాం అనేది అంత వాడు చేసే తప్పు బట్టి ఉంటుంది. కానీ మన దేవుడు ఎంత ప్రేమ ఏంటి తెలుసా? ఎంత ప్రేమ పెరిగితే మన దేవుడు మనల్ని కొట్టాల్సిన పరిస్థితిలో, ఆయన ఉగ్రత రావాల్సిన పరిస్థితిలో, మనం శిక్ష పొందుకోవాల్సిన పరిస్థితిలో ఆయన వేచి ఉంటా ఉన్నాడు. నేను ఒక ఇంట్లో పిల్లల్ని ఒక లైన్ చేసే ఒక ఆర్గనైజేషన్లో కొన్ని రోజులు పనిచేశాను. దాన్ని ఏపీ నేనే డిజైన్ చేసి ఎలా చేయాలి. ఒక రోజున వాళ్ళకి ఇచ్చే బియ్యం మాయమైపోతాం. అంటే ఇన్ని రోజులు రావాలి, బియ్యం కట్టించాము, ఇన్ని రోజులు రావాల్సిన వాళ్ళు లేకుండా ఎవరికైతే ఆ ఇచ్చే బాధ్యతేమో చాలా నీతి పెట్టారు. వాళ్ళు కూడా ఎవరు వస్తే చాలా మంచివాడు, కావాలి కానీ గీరాలు చాలా జాగ్రత్త ఇస్తారు. అప్పుడు అన్న వాళ్ళందరూ పిలిచి మాట్లాడారు, మర్యాద చదువు చెప్పండి, మీరు చెప్పకపోయినా నాకు తెలుసు నేను పట్టుకుంటా ఖచ్చితంగా. నేను పట్టుకుంటే బయట ఉన్న పరిస్థితి
తప్పకుంటే బాగుంటుందని చెప్పినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి నేనే చేశానన్నా, ఏం చేసేవారు ఎలా చేసేవారు అడుగుతాను, ఏం చేసేవారంటే ఎవరికో లేవంటే భోజనం ఇబ్బంది పక్కన దొంగతనం చేసినట్టు అడిగిస్తున్నాడు. వాడు చెప్పిన విధానం చూసి వాడు అప్పటికి దగ్గర 6 నెలలు ఉన్నాడు. 6 నెలల్లో దగ్గర ఒక 5-6 మీల్ కట్టలు మాయం చేశాడు. మాకు అది బయటపడుతుంది, కానీ అలాంటి కాదని నా దాకా తీసుకురావాలి. 6 గంటలంటే అప్పుడు చాలా కష్టం. అది పైన ఎవరో డబ్బులు ఇస్తూ ఉంటారు, ఎవరు చాలా పెద్దలకు ఉంటుంది, వాళ్ళకి సమాధానం చెప్పడం కష్టం. కానీ వాడికి నేను ఇచ్చిన మాట ప్రకారం వాడిని ఒక్క మాట కూడా అన్నా. నా పక్కన ఒక వ్యక్తి ఆయన కొట్టాలి వేశాడు. అరే వద్దురా, మనం ఏమన్నాం అయితే నువ్వు తప్పు ఒప్పుకుంటే మాత్రం ఏం చేయను. సేమ్ మన దేవుడు కూడా అదే దేవుడు. అదే దాచిపెట్టిన తర్వాత వాడు ఏమో దొరికితే ఖచ్చితంగా వాడి మీద ఆశిక్ష ఉండేది. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం? ఎవరిని పిలిచి అంటే వాక్యంలో చెప్పినప్పుడు వాళ్ళ జీవితం కాకుండా సరి చేసుకున్న వాళ్ళు ఉండట్లేదు. లేదు పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడి మీరు పలానా చేశారు కదా అండి, మీరు పలానా చేశారు కదమ్మా, ఇలా చేయొచ్చా చేయకూడదు కదా అన్నప్పుడు ఒప్పుకునే వాళ్ళు కూడా ఉండట్లేదు. కొంతమంది ఓపెన్గా మీరు చేయలేదని చెప్తా ఉన్నారు, కొంతమంది మౌనంగా నోరు కూర్చుంటున్నారు. ఎవరి దగ్గర వెళ్తా మా దగ్గర. కానీ దేవుడికి కుదురుతారా? దేవుడు మనకి ప్రతిఫలం ఇవ్వాలంటే, బహుమానం ఇవ్వాలంటే కొలిచి ఇస్తాడు. ఆ కొలత అవసరం లేనిది, దీవెన కూడా అవసరం లేనిదిగానే ఉంటుంది, ఉగ్రత కూడా అవసరం లేనిదిగానే ఉంటుంది. ఒకరోజు మేము నలుగురు మాట్లాడుకుంటా ఉన్నాం. మాట్లాడే సమయంలో కొన్ని విషయాలు బయటికి వచ్చినాయి. ఆ విషయం గురించి మేము అదే ఒక ఆశ్చర్యకరమైన సంగతి. ఏ విషయాలు అయితే బయటకు వచ్చినాయో, ఒక వ్యక్తి గురించి విషయాలు బయటకు వచ్చినాయి మాట్లాడుతున్నప్పుడు, అరే ఆ వ్యక్తి ఇలా చేసిందా, ఇలా చేయకూడదు కదా, ఎందుకు చేసింది అయిపోయింది. చేసిన తర్వాత అయ్యో నేను అలా చేశాను, నన్ను క్షమించలేవా అని ఒక రోజున అడిగిందంటే, అడిగిన పరిస్థితి తన జీవితంలో దేవుడు చూస్తుంటారు. చాలాసార్లు మనం అనుకుంటాము దేవుడు చూడట్లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తాం. దేవుడు చూస్తా ఉన్నాడు. ఏం చూస్తా ఉన్నాడు దేవుడు? మనం చూస్తా ఉన్నాడు. 139వ కీర్తనలో మాట ఉంటుంది. 139వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలు ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని చూస్తే, 139వ కీర్తన, నీవు పరిశోధించి తెలుసుకున్నాను. 1 నుంచి 4 వరకు దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనల్ని ఎంతగా తెలుసుకుంటాడో అది చాలా స్పష్టంగా ఉంటుంది. మనకి పరిశీలించి పరిశోధించావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశీలించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట నివేచిండుట, కూర్చుండుట నివేచిండుట,
4 వరకు మనం చేసే ప్రతి ఒక్కటి ఆయనకి దాయలేవని వాక్యం చెబుతా ఉంది. ఆయనకి సమస్తము ఎరిగి ఉన్నవాడు. ఆయన సమస్తము ఎరిగిన దేవుడు, మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు, మన హృదయంలో దాచిపెట్టింది తెలుసుదా లేదా దేవుడికి? కీర్తన 44 కీర్తన 21 వచ్చిన మాట ఉంది, చదువుతాను. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. అంటే అర్థం ఏంటంటే, నీ హృదయంలో ఏదైతే దాచి ఉన్నావో, ఏదైతే దాచేస్తున్నావో, ఏదైతే ఆయన దగ్గర తీసుకొచ్చి క్షమించలేవా అని అనలేదు, ఏదైతే నిన్ను మనుషులు పొగుడుతా ఉన్నప్పుడు, గొప్పదానికి గొప్పవాళ్ళు అంటా ఉన్నప్పుడు, లేదు నా జీవితంలో కూడా నేను ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి అని సరి చేసుకోలేనప్పుడు, అది దాచేసుకున్నప్పుడు హృదయ రహస్యంలో దేవుడు తెలిసలేదా? అది నా రహస్యం తెలిసలేదా? నువ్వు మనుషులతో మాట్లాడితే నేనేం చేశాను అన్నయ్య, నేనేం చేశానమ్మా, నేనేం చేశాను, నాకు రుజువు చేయండి అంటాం కదా, అంటావా? చాలాసార్లు చెప్తాను, కొంతమంది రుజువు చేయడం అనేది 2 నిమిషాలు, కానీ రుజువు అయిన తర్వాత చాలా జీవితాలు ముక్కలైపోతాయి, చాలా కుటుంబాలు నాశనం అయిపోతాయి, మనుషులు చచ్చిపోతారు. రుజువు చేస్తే ఆ వాస్తవాలు చాలా గట్టిగా ఉంటాయి. కొన్నిసార్లు మనం చేసిన విషయాలు అవి మన కళ్ళ ముందు కనపడితే, మనుషుల ముందు కనపడితే వాటిని మనం తట్టుకోలేము. యేసుప్రభువు అంటాడు, అందుకని సున్నం వేసిన సమాధులు అంటాడు. సమాధిలో ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు దాచేసుకున్న వారికి చాలాసార్లు మనం ఉంటాం. ఆ రహస్యమైన దేవుడు దాన్ని పరిశోధించక మాత్రం అంటే, దాని విషయంలో నిన్ను జవాబు అడగకుండా ఆగుతాడా? దాన్ని పరిశోధించకుండా ఆగుతాడా? దానికి సంబంధించిన ఉగ్రత తీర్పుని వెనక రాకుండా ఆగుతాడా? మనుషుల హృదయంలో చాలా విషయాలు దాచుకుంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మా ఇంట్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పిల్లలు చూసుకుంటా ఉండేది, పిల్లలు కనపడతా ఉండేది, అన్నీ చేస్తూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత తన విషయంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఇబ్బంది మీద ఇబ్బంది వస్తూ ఉంది. నాకు చేస్తాం కానీ ఇబ్బంది మీద ఇబ్బంది, ఏదో సమస్య తేరట్లా. తన జీవితం ఏం జరిగింది తెలుసా? ఒక రోజు వచ్చి మా దగ్గరికి వచ్చి ఒక విగ్రహారాధన తను చేసిన దాని గురించి మాకు చెప్పింది. మన ఇంట్లో ఉన్నది, పిల్లలు చూసుకున్నది, ఏ చేతితో అయితే పిల్లలకి ఆహారం తినిపిస్తుందో అదే చేతి వెళ్ళి విగ్రహారాధన తీసింది, మళ్ళా తిరిగి అదే చేతి పిల్లలకి ఆహారం తినిపిస్తూ ఉంది. చేయకూడదు అంటే ఎంత నమ్ముంటే పిల్లల్ని తన చేతిలో పెట్టాం మనం. మన బిడ్డల్ని ఒక చేతిలో ఇచ్చామంటే నమ్మితే పెడతాం కదా. చేసింది వచ్చింది మామూలుగా ఉంటా ఉంది, చేయనట్టుగానే ఉంటా ఉంది. కానీ ఒక రోజు దేవుడు తను దర్శించాడు. వచ్చి ఒక మన ఇంటి వచ్చి క్షమాపణ అడుగుతా ఉంది, అయ్యా నేను విగ్రహారాధన చేశాను అంటే ఏం చేయలేదు అన్నట్టు చెప్పింది. ఫస్ట్ తర్వాత చేశానని చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళు పసుపు పోటీ చేసి అది చేశా అంతే. అది విగ్రహారాధన కాదా? ఒక చోటకి వెళ్ళాము, వాళ్ళు పసుపు ఏమన్నారు, ఇంకోటి ఏమన్నారు, ఇంకోటి ఏమన్నారు, వేసింది. అది విగ్రహారాధన కాదా? ఎవరు చెప్పలేదమ్మా, మీకు కూడా ఏమైనా డౌట్ ఉందా? లేదుగా, సునానే అది ఒప్పుకుంటా ఉంటాం. ఒక రోజు మా దగ్గరికి వచ్చి సరి చేసుకుంటా ఉంటాం. ఒక రోజు సరి చేసుకుంది, కానీ తను చూస్తా ఉన్నాం, తిరుగుతా ఉంది, ఇంట్లోనే ఉంటా ఉంది, అన్ని మౌనం చేస్తా ఉంది. తన హృదయం ఏముండిపోయింది? ఒక రహస్యమో ఉండిపోయింది. మనుషులుగా మనం కొన్ని రహస్యాన్ని దాచేసుకుంటాం, మనుషులు తెలియదనుకుంటాం. కానీ దేవుడికి తెలుసు. దేవుడికి తెలియక మాత్రమే కాదు, దాని గురించి ఆయన లెక్క అడుగుతాడు, ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అదే చెప్తాం 44 రోజుల్లో ఆయన పరిశోధించగా మాట్లాడా. ఈరోజు దేవుని ముందు మన జీవితాన్ని బట్టబయలు చేసుకున్నామా? దేవా, నా జీవితంలో ఉన్న రహస్యం ఇది, నా జీవితంలో దాచుకున్నది. అంటే ఇంకో విషయం చెప్తాను, మనుషులైన వాళ్ళు మన ముందు ఎలా ఉంటారో. మన మనుషులైన వాళ్ళు మన ముందు చాలా మంచిగా మాట్లాడతారు, మన కోసం వాళ్ళ ప్రాణవస్త్రాన్ని మాట్లాడతారు. అదే మనుషులు పక్కకి వెళ్ళిన తర్వాత అదే మనుషులు మనం ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. నా జీవితంలో చాలాసార్లు జరిగింది. చాలాసార్లు అనేక మందికి మనం మేలు చేసిన తర్వాత మన వల్ల మంచిగా జరిగింది అని ఫీల్ చేసిన సందర్భాలు కూడా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత ఇబ్బందులు పాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అని కలుసుకున్నప్పుడు కౌలించుకుంటారు, కలుసుకున్నప్పుడు మాట్లాడతారు, కలుసుకున్నప్పుడు అబ్బా నువ్వు ఎంత కష్టపడి పని చేస్తారయ్యా భార్య భర్తలో, ఇంత ఇబ్బందులు వచ్చిన సామాన్లు పెట్టలేదు.
మాట్లాడతారు అదే మాట. అదే వ్యక్తులు మనం ఎంతగా అవమానపరచడానికి, ఎంతగా ఇబ్బందులు పాలు చేయడానికి అదే వ్యక్తులు మాట్లాడే సందర్భాలు మన జీవితంలో ఈ మధ్య కాలంలో కూడా చూశాను. దేవుడు దాన్ని మనకు బయటపరుస్తాడు. దేవుడు మనం బయటపరిచేందుకు తెలుసా, ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉన్నాం. దేవుడు మనకు ఎందుకు బయటపరుస్తాడు తెలుసా, అలాంటి పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. దేవుడికి రాసినది ఏదీ లేదు, మనం చేసే ప్రతిదీ తెలుస్తుంది అనుకుంటూ ఒక స్టెప్ ముందుకేసి అంటారు తెలుసా. ఈ రోజు చాలా మంది ఇలా జరిగిందంటే దేవుడి చిత్తమే కదా అంటారు. మా దేవుడి చిత్తం కాదని చెప్తే మనుషులు బాధ వస్తూ ఉంది. హృదయ రహస్యములు దాచుకుంటే హృదయ రహస్యములు ఎక్కడ దేవుడు దానికి తీర్పు తీరుస్తాడు. ఏ దాచిపెట్టినావు ఈరోజు నీ జీవితంలో? దేవుడికి అన్నీ తెలుసు అంటున్నాం. మనం పాట పాడతాము, ఆరాధిస్తా ఉన్నాము, దేవుడు గొప్పడు అంటున్నాం, అన్నీ అంటున్నాం. కానీ ఏం దాచుకున్నావు నీ హృదయంలో? నువ్వు దాచుకున్నది కొలుపులాగా నీ జీవితాన్ని కాల్ చేస్తూ ఉంటుంది. కొంతమంది విషయాలు చూస్తూ ఉంటారు, వాళ్ళు మనతో ఉంటారు, మనతో తెలుసుకుంటారు, కానీ వాళ్ళ లోపల మన విషయంలో ఒక నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. వాళ్ళ హృదయం ఎప్పటికీ మనతో కలవదు. వాళ్ళ హృదయంలో మన కష్టం చెప్పుకున్నా, మన బాధ చెప్పుకున్నా, మన ఇబ్బందులతో చూస్తూ ఉంటారు, కానీ మనల్ని తప్పుడు వారికి చిత్రీకరించడం వాళ్ళకి ఏం ప్రయత్నాలు ఉంటుంది. నిర్దేస్తారు ప్రార్థన చేసి అర్థమవుతుంది. కొన్నిసార్లు పక్కన కనబడదు. కొన్నిసార్లు వాళ్ళు చేసిన పనులు వాళ్ళు బయటపడిపోతారు. ఒక సందర్భం చెప్పి ముగిస్తాను. కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది వ్యక్తులు, ఇది మాత్రమే వాళ్ళు కాదు అని చెప్పే వ్యక్తులు మమ్మల్ని సిస్టమేటిక్గా బ్యాక్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో కొన్ని అబద్ధ ప్రచారం చేస్తూ ఉన్నారు మా మీద. వాళ్ళు చేసే అబద్ధ ప్రచారాల్లో కొన్ని విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది, కొన్నిసార్లు ఆశీర్వదిస్తుంది, కొన్నిసార్లు నవ్వు వస్తుంది. అబ్బా వాళ్ళు కోట్ల రూపాయలు వస్తున్నాయి, వాళ్ళు చాలా లగ్జూరియస్గా విలాసంగా జీవిస్తూ ఉన్నారు. నాకు ఉన్నప్పుడు నేను అది చెప్పుకుని వాడుతూ ఉంటే, అంటే ఫస్ట్ వాడు చాలా ఉండేది, చాలా బాగా చేసేవాడు ఒకప్పుడు. తర్వాత సేవలు తర్వాత ఉన్న దాంట్లోనే తక్కువ తప్పులు చేసుకోవడం, ఉన్న దాంట్లో పిల్లలకి తర్వాత తీసుకోవడం జరగడం వల్ల నేను వాడి పిల్లలు ఇష్టపడడం, వద్దు కానీ ఇలాంటి కాదు, మంచి చేసుకోవాలి చాలా పడేది. వాళ్ళకి ఎప్పుడు చెప్పులు కొనాలన్నా, వాళ్ళకి ఎప్పుడు బట్టలు కొనాలన్నా అది ఇష్యూ అవుతుంది. ముందు నువ్వు కొనుక్కుంటారు. ఈ సంగతి ఎవరైతే వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారో వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయ్యో ఎంత కష్టపడుతున్నారని చెప్తా ఉన్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారంటా ఉన్నారు. అదే టైంలో మన నుంచి ఎంత తప్పు ప్రచారం చేయాలి, అంత ప్రచారం చేస్తున్నారు. అది దాగుద్దా? అది దడుగుతుందా తెలుస్తుంది. బయట మాట్లాడుతున్నారు, చాలా మంది పట్టించుకోలేదు. మొన్న వచ్చారు చాలా ముఖ్యమైన విషయాలు, అంటే కొంతమందికి తెలిసే విషయం అదే, కానీ దాని నుంచి వాళ్ళు చెప్పుకునే విషయాలు చాలా వేరేగా ఉన్నాయి. అప్పుడు నేను అనుకున్నాను, లేదు ఇలాంటి వాళ్ళని ఎవరో అనుకోవాలనుకున్నాం. ఒక చిన్న ప్రయత్నం చేయాలని భయపెట్టారు. వాళ్ళు ఎవరో అర్థమైనప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఎవరో అర్థమైనప్పుడు కొంచెంసేపు ఇబ్బంది పడ్డారు. ఏంటి మనుషులా చేస్తా ఉన్నారు అంటే వాళ్ళకి తెలుసు మేము ఎంత ఇబ్బంది పడతామో వాళ్ళకి తెలుసు. మేము ఎంత కష్టంతో ముందుకెళ్తామో వాళ్ళకి తెలుసు. మేము ఎంత యథార్థంగా ఉంటామో తెలుసు. మనుషులకి ఎలా సహాయం చేస్తామో తెలుసు. ఈ 4 విషయాలు తెలుసాలి. అంటే దాదాపు మీకులాగానే మీకు తెలుసా మనకు, మీరు కూడా అలాగే ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు భయంకరంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు, కలిసినప్పుడు గౌరవించుకుంటా ఉన్నప్పుడు, వాళ్ళు మాట్లాడే మాటలకి ఒకరోజు లెక్క చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే రాదా? వాళ్ళ పక్కన పెడితే మన హృదయంలో మనం దాచి మనం లెక్క చెప్పిన పరిస్థితి వస్తే రాదా? దీన్ని ఎవరు మాట్లాడతారు? వాళ్ళకి వస్తే నాకు వస్తే రాదా? ఏ రహస్యం దాచావు నాకు తెలియదు, నీకు తెలుసు. కానీ నేను ఏ రహస్యం దాచలేదు అని మాట్లాడలేదు. ఈరోజు నేను ఏది వ్యతిరేకంగా మాట్లాడలేదు అనొద్దు, ఆయన వింటున్న దేవుడు. నేను వ్యతిరేకంగా ఏం చేయలేదు అనొద్దు, ఆయన చూస్తున్న దేవుడు. ఈరోజు నోరు తెచ్చి దేవుడి పిల్లలు ప్రార్థించేద్దాం. నోరు తెచ్చి ఒప్పుకోవడానికి ఇష్టపడదాం. దేవా నీకు వ్యతిరేకంగా మాట్లాడాను, దేవా నీ పరిచయకు వ్యతిరేకంగా మాట్లాడాను, దేవా నా సాటి విశ్వాసిని భక్తి మార్గం నుంచి కృంగదీసేలాగా మాట్లాడాను, నిన్ను నమ్ముకున్న వ్యక్తులను నీలోంచి తొలగిపోయే మాటలు మాట్లాడాను. ఏం మాట్లాడామో నాకు తెలియదు. ఒకవేళ చెడ్డ మాటలు మాట్లాడితే ఈరోజు క్షమాపడి. కొంతమంది అంటున్నారు
ఏంటి నా ఇద్దరికి ఏ సంబంధం లేదు, ఫోన్లో మాట్లాడుతున్నాం అంతే. అది కూడా తప్పు కదా, ఏం సంబంధం లేదంట. ఒక్కసారి కూడా కనీసం అనుకున్నప్పుడు అంటుకోవాలి, ఫోన్లో మాట్లాడుతున్న ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు, తప్పు కదా. ఎవరు సమాధానం చెప్పాలి, మీరు చేశారంట నేను, అది తప్పు కదా. ఏమన్నా సరే ఈరోజు వాటికి దేవుడు ఇచ్చారా లేదా, విన్నాడా లేదా, నువ్వు దాచిన రహస్యం దేవుడి యొక్క పక్కన ఉందా లేదా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఒక్క మాటలో నుంచి